హాయ్ హలో అందరూ బాగున్నారా అనుకుంటున్నా. సో ఈరోజు నేను చిన్న పిల్లలకి హెల్తీ రెసిపీ చెప్పాలని వచ్చానండి. రొట్టె ఇంకా పాలు ఇంకా బెల్లంతో దీంతో మంచి రెసిపీ చెప్తున్నానండి. సో ఫస్ట్ వీడియోలో చూసే విధంగా పాలని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలండి. ఎందుకంటే దాంట్లో కొంచెం రాళ్ళు ఉంటాయి. సో అందుకని మేము ఫస్ట్గా కరిగించేసుకుంటే రాళ్ళని కిందగా ఉంటాయి, పైన పాలు ఒకటే వేయచ్చు. సో ఫస్ట్ మనం ఒకసారి మిక్సీలో ఒక రొట్టెని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఒకసారి మిక్సీ పెట్టాలి. తర్వాత పాలు వేయాలి. పాలు వేసినాక సో ఇంకా మిక్సీ పట్టాలి. చూడండి, నేను వేస్తున్న విధంగా పాలన్నీ వేస్తూ ఉన్నాను, కానీ కిందటి వేయను, ఎందుకంటే దాంట్లో రాళ్ళు ఉండొచ్చు అనేసి నేను వేయను. లాస్ట్గా మిగిలిందంతా రాళ్ళు ఉంటాయని. సో మిక్సీ బాగా పట్టుకోవాలి, మెత్తగా అవ్వాలి, స్మూత్గా అవుతుందండి. ఒకసారి అవ్వదు, 2-3 సార్లన్నా అవుతుంది. చూడండి, బాగా మిక్సీ అయినాక చూసుకోవాలి ఒకసారి, ఎందుకంటే చూడండి గట్టిగా అయ్యింది అంటే అది ఇంకా పేస్ట్ మాదిరిగా అవ్వలేదు, ఎందుకంటే పిల్లలు ఇంకా సరిగ్గా మింగడానికి రాదు. సో అలాంటి పిల్లలకి నేను అప్ టు 6 months నుంచి ఇప్పుడు మాకు 2.5 years పాప ఉంది. ఆ పాపకి పెడతా ఉన్నాము. రోజు నైట్ అంతా తింటుంది. ప్రతిరోజు నైట్ తింటుంది తను, ఎందుకంటే గట్టిగా ఉంటారు పిల్లలు దీని ద్వారా. ఎందుకంటే మంచి పిల్లలకు బాగా పెరగాలి, బాగా తినాలి, గట్టిగా ఉండాలని అనుకుంటాం పేరెంట్స్ అయ్యి. అందుకని ఏదేదో థింక్ చేస్తూ ఉంటాం, మా పాప తింటే ఎలా ఉంటుంది అలా ఉండాలని అనుకుంటూ ఉంటాం, కానీ మంచివి పెట్టాలని అనుకుంటాం. సో దాంట్లో ఒకటి ఇది. ఓకేనా, చూడండి, 3rd time వేస్తున్న. మిక్సీ బాగా సన్నగా అవ్వాలి, స్మూత్గా అవుతుందండి. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, చూడండి, పాలు తక్కువైనాయి, మళ్ళీ వేసుకున్నాను. ఇప్పుడు ఇంకోసారి మిక్సీ పెట్టుకుంటాను, ఎందుకంటే చాలా నీళ్ళుగా కూడా ఉండకూడదు. మిక్సీ అయినాక వేడిగా ఉంటుంది కాబట్టి అది మళ్ళీ చల్లగా అవుతుంది, అప్పుడు గట్టిగా అయిపోతుంది. అందుకనేసి ఇంకా లాస్ట్ టైం మిక్సీ వేసుకుంటే సో అయిపోతుంది. చిన్నపిల్లలు మింగడానికి కూడా ఈజీగా ఉంటుంది, అలాగే జీర్ణం కూడా బాగా అవుతుంది, గట్టిగా కూడా ఉంటారు. సో పాతకాలంలో అంతా అందరూ రోజు రొట్టె తినేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరికి టైం ఉండట్లా సో చేసుకోవడానికి. మీరు ఎప్పుడైనా టైం ఉంటే చేసుకోవచ్చు. అదేవిధంగా రోజు పెడితే ఇంకా మంచిది, ఎందుకంటే మా పాపకు రోజు పెడతా ఉన్నాం, అందుకే చాలా గట్టిగా ఉంది, యాక్టివ్ కూడా ఉంది. మీరు పెడితే ఇంకా మంచిది. ఓకేనా, చూడ స్మూత్గా అయిపోయింది. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి.